జూబ్లీహిల్స్ లో 4th రౌండ్ స్టార్ట్ అయిపోయింది. 4వ రౌండ్ ఓట్ల లెక్కింపు మొదలైపోయింది. సో నువ్వా నేనా అన్నట్టుగా హోరాహోరీగా సాగుతోంది. సో కేవలం అటు ఇటుగా ఒక దోబూచులాట అన్నట్టు నడుస్తోంది. జస్ట్ హండ్రెడ్స్ ఆఫ్ ఓట్ల అటు ఇటుగా తేడాగానే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కౌంటింగ్ నడుస్తోంది. సో దీంట్లో ఒకవైపు బీహార్ ఉత్కంఠ, మరోవైపు అఫ్కోర్స్ లోకల్ కాబట్టి జూబ్లీహిల్స్ కొంత ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్స్ ఎక్కువగా ఉంటాయి, కొంత క్యూరియాసిటీ ఎక్కువగా ఉంటుంది. సో జూబ్లీహిల్స్ పైన ప్రస్తుతానికి అయితే కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. జూబ్లీహిల్స్ లో 4వ రౌండ్ మొదలైంది. సో 3 రౌండ్ల ఓట్లు 3 రౌండ్ల కౌంటింగ్ అయ్యేసరికి 6047 ఓట్ల ఆధిక్యంతో కాంగ్రెస్ పార్టీ ఉంది. సో 3వ రౌండ్ లో 3100 ఓట్ల మెజారిటీ మాత్రం కనిపిస్తోంది ఓవరాల్ గా. సో 4th రౌండ్ కూడా నడుస్తుంది. 4th రౌండ్ కౌంటింగ్ స్టార్ట్ అయింది. 4th రౌండ్ కౌంటింగ్ వచ్చేసరికి అఫ్ కోర్స్ 3వ రౌండ్ లో కొంత బీఆర్ఎస్ పార్టీ ఎడ్జ్ చూపించినా గానీ చిన్న ఉపశమనాలకు కనిపించింది. బట్ ఆ తర్వాత ఆబ్వియస్లీ మళ్ళీ కాంగ్రెస్ పార్టీ కొంత లీడ్ అయితే కనిపిస్తున్నట్టు తెలుస్తోంది ఇప్పుడున్నటువంటి సమాచారం ప్రకారం. అటు బీహార్ లో కూడా 161 అంటే మ్యాజిక్ ఫిగర్ దాటేసింది. 122 మ్యాజిక్ ఫిగర్ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి. సో దాటి ట్రెండ్ కొనసాగుతోంది. బీహార్ లో కూడా ఎంజీ మహాగఠబంధన్ 75 స్థానాల్లో, ఆర్జేడీ 60 స్థానాల్లో, కాంగ్రెస్ పార్టీ కేవలం 14 స్థానాల్లో ఉంది. ఇక లెఫ్ట్ పార్టీలు 1 స్థానంలో లీడ్ కొనసాగుతోంది. సో 158 స్థానాల్లో ఎన్డీఏ కూటమి ముందంజలో ఉంది. దాంట్లో 71 స్థానాల్లో భారతీయ జనతా పార్టీ ఉంది. జేడీయూ 75 స్థానాల్లో ఉంది. సో కొంత జూబ్లీహిల్స్ మాత్రం ఫస్ట్ రౌండ్ కొంచెం టెన్షన్ కనిపించింది. కేవలం 47 ఓట్ల ఆధిక్యంలో మాత్రమే కాంగ్రెస్ పార్టీ కనిపించింది. బట్ ఇది కొంతవరకు టెన్షన్ వాతావరణం ఉన్నా కానీ ఇంకా ఫైనల్ రౌండ్ వరకు కూడా చెప్పలేము. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి కూడా సైలెంట్ ఓటింగ్ మీదనే చాలా హోప్స్ పెట్టుకొని ఉంది. సైలెంట్ ఓట్లు మాకు పడతాయి, సైలెంట్ ఓట్లే కాపాడతాయి అన్నటువంటి ధోరణి. 3rd రౌండ్ లో అదే కొంచెం ఒక లాంగ్ బ్రీత్ లాగా కనిపించింది. బట్ ఏదేమైనా కానీ సో జూబ్లీహిల్స్ క్యూరియాసిటీ కనిపిస్తోంది. ఇప్పటికే నవీన్ యాదవ్ ఇంటి దగ్గర భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అభిమానులంతా కూడా నవీన్ యాదవ్ ఇంటికి చేరుకుంటున్నారు. ఎట్లాంటి అంటే అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు కూడా భారీ భద్రతను ఏర్పాటు చేశారు. చుట్టుపక్కల మొత్తం కూడా 144 సెక్షన్ నడుస్తోంది. రైట్. ఇక మొదటి రౌండ్ లో కాంగ్రెస్ పార్టీ 47 ఆధిక్యంలో ఉంటే రెండు రౌండ్లు పూర్తి అయ్యేసరికి కాంగ్రెస్ పార్టీకి 2995 ఆధిక్యంలో ఉంది. 2వ రౌండ్లు పూర్తయ్యేసరికి కాంగ్రెస్ పార్టీ 2999 ఆధిక్యంలో కొనసాగింది. సో తర్వాత 3rd రౌండ్ అండ్ 4th రౌండ్ కూడా ప్రస్తుతానికి నడుస్తుంది. 3rd రౌండ్ లో కొంత బీఆర్ఎస్ పార్టీ ఎడ్జ్ చూపించినా గానీ మళ్ళీ 4th రౌండ్ కి వచ్చేసరికి కాంగ్రెస్ పార్టీ కొంత లీడ్ మాత్రం తీసుకున్న స్పష్టంగా కనిపిస్తోంది. భారతీయ జనతా పార్టీ కనీసం ఇంకా అకౌంట్ ఓపెన్ చేయలేదు. కేవలం అంటే అఫ్కోర్స్ అన్ని ఎక్స్పెక్ట్ చేసినట్టు డిపాజిట్లు దక్కుతాయా లేదా అన్నటువంటి ప్రశ్న ఇంకా ప్రశ్నగానే మిగిలిపోయింది. సో కేవలం 100 ఓట్ల తేడానే ఉంది. ఆ తర్వాత ఓవరాల్ గా కేవలం 2000 ఓట్లకు పైచిలకు అటు ఇటుగా భారతీయ జనతా పార్టీ నడుస్తోంది. 2 రౌండ్లు పూర్తయ్యేసరికి కాంగ్రెస్ పార్టీ 2999 ఆధిక్యంలో ఉంది. సో తొలి రౌండ్ లో బీఆర్ఎస్ పార్టీకి 864 ఓట్లు వస్తే భారతీయ జనతా పార్టీకి చాలా స్వల్ప ఓట్ల మెజార్టీ మాత్రమే కనిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీకి కేవలం 47 ఓట్ల ఆధిక్యం మాత్రమే ఉందని చెప్పాలి. అటు బీహార్ కూడా అంతే ఉత్కంఠ కొనసాగుతోంది. రైట్.